Hello my dear subscribers, welcome back to my channel Nanalopu Marillu. సో పార్ట్ 1 అయితే చూసారు కదా మా ట్రిప్ కాట్స్వుడ్కి. సో అక్కడే ఇంకొక ప్లేస్ అంటే అదే స్టాప్లో మేము వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట ఈ ప్లేసెస్ అన్నీ. సో మనం డ్రైవర్ డ్రాప్ చేయగానే మీరు చూడాల్సిన ప్లేసెస్ ఇవి అని చెప్పేసి లిస్ట్ చెప్తాడు. అందులో 3 ప్లేసెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్ ఆల్రెడీ విజిట్ చేసాం మ్యూజియం. సో సెకండ్ వచ్చేసి బర్డ్ శాంచురీ అనమాట. ఇక్కడికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నారు కదా ఇదంతా మ్యాపింగ్. సో 13 pounds per head, 1350 అలా ఉండే. సో అదండి టికెట్ అయితే తీసేసుకున్నాం. సో లోపలికి వెళ్ళిపోయాము. ఇదేమో ఎంట్రన్స్ టోటల్గా. సో ఇక్కడ మెయిన్గానైతే వాటర్తో బాగా అట్రాక్ట్ చేశారు. వాటర్, గ్రీనరీ, అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో. సో లోపలికి వెళ్ళిపోతున్నాం ఫాస్ట్గా. మనకైతే ఒక లీఫ్లెట్ అయితే ఇస్తారు. అంటే ఏంటి అక్కడ ఏమేమి చూడాలి, ఏమేమి బర్డ్స్ ఉన్నాయి, అసలు శాంచురీ ఎంత మ్యాపింగ్ అనేది కూడా మనకి చూడొచ్చు ఎంట్రన్స్లో. సో స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ ఆ బర్డ్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ పెంగ్విన్ ఉందండి, చూస్తున్నారా? నాకైతే పెంగ్విన్ని చూసి చాలా బాధ అనిపించింది. ఏదో డిసీజెస్ వచ్చిందేమో అలా అనిపించింది అన్నమాట చూడడానికి. సో మిగతా పెంగ్విన్స్ ఏమో ఇక్కడిక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి కనిపిస్తున్నాయి. ఇవన్నీ రిమైనింగ్ పెంగ్విన్స్. సో అసలు ఎంతో బాగున్నాయంటే వాటిని దగ్గర నుంచి చూడటం ఇదే ఫస్ట్ టైం. నాకైతే అసలు చాలా బాగా అనిపించింది. చాలా స్మూత్గా వాటిని టచ్ చేయాలనిపించింది కానీ ముట్టుకోకూడదు అనమాట. సో వాటికి ఫుడ్ టైమింగ్స్ అన్నీ 2 times చేస్తారంట. సో ఎగ్జాక్ట్గా అయితే తెలీదు, బట్ 2 times అని చెప్పేసి అయితే అన్నారు అక్కడ. సో ఆ ఫీడింగ్ టైంలో ఉంటే ఇంకా మంచిగా చూడొచ్చు అనమాట వాటి యాక్టివిటీస్, అవి ఎంత యాక్టివ్గా తింటాయి అని చెప్పేసి అవి చూడొచ్చు మనము. ఇదేమో ఆ పెంగ్విన్స్ ఉండే కొంచెం వాటర్ ఏరియా, కొంచెం ల్యాండ్ ఏరియా పెట్టారు. ఎందుకంటే అవి కొన్నిసార్లు వాటర్లో ఉంటాయి, కొన్నిసార్లు ల్యాండ్ మీద ఉంటాయి. సో అలా అని కొంచెం ఇది కొంచెం అది చేశారు. సో ఇక్కడ కూడా కొన్ని పెంగ్విన్స్ ఉన్నాయి. సో ఇదండి. సో అక్కడ దిగిన తర్వాత మనకు నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఏమో కేజెస్ అంటే ఏం లేకుండా అలా ఎంటీగా ఉన్నాయి. చూడండి అక్కడెక్కడో లోపల ఉన్నాయి, కనిపించట్లేదు. సో నెక్స్ట్ ప్లేసెస్కి వెళ్తున్నాం. అంటే నెక్స్ట్ కేజెస్కి మధ్యలో ఈ వాటర్ అయితే ఫుల్గా అట్రాక్ట్ చేసినాయి. వాటర్ సౌండ్ నేను అది క్యాప్చర్ చేయాలనుకున్నాను, బట్ అందరు జనాలు మాట్లాడుతూ ఉండేసరికి ఆ వాయిస్ అంతా క్లారిటీగా వినిపించలేదు. బట్ మేము డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేసాం కదా, చాలా బాగుండే. సో ప్రతి కేజ్ ముందు దాని బర్డ్ పేరు ఉంటుందన్నమాట. అంటే ప్రతి జూ పార్క్లో, బర్డ్ శాంచురీస్లో ఉంటుంది అనుకోండి. చూస్తున్నారా, ఇదేదో డిఫరెంట్ టైప్ ఆఫ్ కోడిలాగా ఉంది. ఇక్కడ లోకల్లో లండన్లోనే మా ఫ్రెండ్ ఒక జూకి విజిట్ చేసిందనమాట. తను చెప్పింది అక్కడ మన మేకలు, గొర్రెలు, మన చీమ కోళ్ళు అవన్నీ కూడా పెట్టారు, ఇలా చూపిస్తున్నారు అని చెప్పేసి. 4 pounds ఎంట్రన్స్ అంట. అసలు కామెడీగా అనిపించింది. సో ఇప్పుడు ఇది ఇంకొక డిఫరెంట్ వే అనమాట. ఇదేంటంటే ఆఫ్రికా బర్డ్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. సో టోటల్గా ఆఫ్రికన్ బర్డ్స్ని విజిట్ చేయొచ్చు. ఇది ఎంట్రన్స్లో. చూస్తున్నారు కదా, ఇది బోర్డ్ అనమాట. సో ఇవండి బర్డ్స్, ఇవైతే బాగున్నాయి. వీటిని ఫ్లెమింగో అని కూడా అంటారు, బట్ పింక్ వాటిని ఫ్లెమింగో అంటారు అనుకుంటా. ఇవైతే నేను అంత ప్రాపర్గా బోర్డ్ అయితే చూడలేదు, బట్ చూడండి అసలు నాకైతే ఒక రకంగా స్నేక్ హెడ్ లాగానే అనిపించింది అవి చూస్తుంటే. ఇవి ఇంకొంచెం డిఫరెంట్ అనమాట, వాటిలానే ఉంటాయి. బట్ ఇప్పుడు మీకు చూపించాను కదా, అవే ఇక్కడ నుంచి ఇంకా కొంచెం దగ్గరికి కనిపిస్తాయి అని చెప్పేసి నీటి నుంచి వచ్చి చూస్తున్నాను. చూడండి, కొంగల్ లాగానే ఉన్నాయి, బట్ కొంగల్ కాదు. ఇవేమో కొంచెం చూడడానికి మన కాకిలాగానే ఉంది, కానీ చూడండి కళ్ళు ఎంత ఎర్రగా అవి ఉన్నాయో. సో ఇక్కడ ఏంటంటే ఒకతను ఫీడ్ చేస్తున్నాడు అనమాట వీటికి. పెద్ద పెద్ద ఫిషెస్ తింటున్నాయి అవి. సో డైలీ అన్నిటికీ ఒక 2 times అలా చేస్తారంట.
అతను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏ టైంలో ఫీడింగ్ చేస్తాం, అసలు ఏం ఫీడ్ చేస్తాం, వీటికి ఎన్ని టైప్స్ బర్డ్స్ ఉన్నాయి బర్డ్ సాంచురీలో అని చెప్పేసి అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొద్దిసేపు అయితే విన్నాను. సో తర్వాతకి నెక్స్ట్ దానిదో కేజ్ అని చెప్పేసి అటు వెళ్ళిపోయాము. ఇక్కడ ఈ కేజ్ దగ్గర రాగానే ఫుల్ వేడిగా అనిపించేసింది మాకు ఒకేసారి. ఏంటంటే అవి ఇండియన్ స్పారోస్ అని చెప్పేసి అంత హీట్గా అనిపించేసింది. ఇవన్నీ రిమైనింగ్ అండి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. జస్ట్ అలా చూసేయండి, ఎందుకంటే వీడియో టైం కూడా ఎక్కువ అయిపోతుంది. మేబీ మీకు బోర్ కొట్టించవచ్చు, అందుకనే ఇలా ఫార్వర్డ్గా చేశాను, ఫాస్ట్గా పెట్టేశాను. మీరు అలా ట్రిప్ వేస్తూ ఉండండి. వీక్లీ వన్స్ ఎటైనా బయటికి వెళ్ళడం, మంత్లీ వన్స్ కొంచెం దూరంగా అలా స్పెండ్ చేసి రావడం టైం పిల్లలతో, ఫ్యామిలీతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఎందుకంటే మనం ఒక వీక్ అంతా చాలా కష్టపడతాము, ఎండ్ చేస్తాము, ఆ స్ట్రెస్ అంతా మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళైనా హౌస్ వైఫ్ అని చెప్పి తీసేయలేము, ఎందుకంటే హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండి ఇంకెన్నో పనులు చేస్తూ ఉంటారు, పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఆ మెంటల్ ప్రెషర్, ఆ స్ట్రెస్ని తట్టుకోవాలంటే ఇలా వెళ్తూ ఉండండి ప్లేసెస్కి. ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది, మనశ్శాంతిగా అనిపిస్తుంది, ఒక ఎనర్జీ వస్తుంది. అంటే మీరు మళ్ళీ అప్కమింగ్ వీక్ అయినా, అప్కమింగ్ మంత్ అయినా ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు, ఎనర్జెటిక్గా పని చేసుకుంటారు. మళ్ళీ స్లో డౌన్ కాగానే మళ్ళీ ఒక ట్రిప్కి వెళ్ళండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలా వెళ్తూ మనని మనమే రిపేర్ చేసుకొని, రీసైకిల్ చేసుకొని, రిఫ్రెష్మెంట్ చేసుకొని రావాలన్నమాట. సో అలా అయితే స్ట్రెస్ ఉండదు, టెన్షన్స్ ఉండవు, ఫ్రస్ట్రేషన్ ఉండదు, ముఖ్యంగా ఇవన్నీ లేనప్పుడు గొడవలు కూడా ఉండవు. సో అది అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము మోడల్ విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాం ఆ ప్లేస్ తర్వాతకి. సో మోడల్ విలేజ్ అంటే ఇప్పుడు మేమున్న విలేజ్ ఏదైతే ఉందో వాటన్నిటిని మినియేచర్ అని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ మినియేచర్ అనుకోండి. సో చిన్న చిన్న హౌసెస్, అంటే అవి ఎగ్జాక్ట్గా హౌసెస్ ఆ విలేజ్లో ఉన్నాయి. సో వాటిని ఇలా కన్స్ట్రక్ట్ చేశారు, అసలు రియల్ హౌసెస్ లాగానే కన్స్ట్రక్ట్ చేశారు. ఎలా చేశారు ఏంటో అర్థం కావట్లేదు, కానీ అసలు ప్రతి ఒక్కటి సేమ్ అలానే ఉన్నాయన్నమాట. బయట మనం రియల్ హౌసెస్ పెద్దవి చూస్తే ఎలా ఉంటాయో కన్స్ట్రక్షన్, సేమ్ అలానే అనిపించింది. వాటిని టచ్ చేసినప్పుడు నాకు అదే ఫీలింగ్ అనిపించింది. ఇదంతా కూడా హౌసెస్, హాస్పిటల్స్, షాప్స్ ఇవన్నీ కూడా పెట్టారు. అంటే ఎగ్జాక్ట్గా విలేజ్ ఎలా అయితే ఉందో అదే అక్కడ దింపారు. సో చాలా బాగా అనిపించింది. దీన్ని ఎంట్రీ ఫీ వచ్చేసి £4 అలా తీసుకున్నారు, బట్ వర్తబుల్ అని చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈ మోడల్ విలేజ్లో చర్చ్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ చేశారు. అండ్ గార్డెనింగ్, సో బయట మనం ఆల్రెడీ గ్రీనరీ చూసాం కదా. సో మీకు పార్ట్ 1లో చూస్తే మేము దిగిన ఏరియా అదంతా కూడా అదే మెయిన్ ఏరియా అనమాట. సో ఆ గ్రీనరీ, ఆ వాటర్ ఫాల్స్ అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్ ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది, వాటర్ ఇట్లా విలేజ్ నుంచి ఎలా పాస్ అవుతుంది అది కూడా చూపించారు, బట్ నేను వీడియో తీయలేదు. సో అదండి, అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసాం. అదేంటంటే ఇది కూడా ఇంకొక పక్కనే ఇంకోటి టచ్ అయి ఉన్న విలేజెస్ ఇవన్నీ, బట్ టూరిస్ట్ ప్లేసెస్ అనమాట. అంటే చూడ్డానికి బాగుండే విలేజెస్ ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, అంటే ఇలా హైట్కి ఉన్నాయి. షాప్స్ అన్నీ కూడా అలా హిల్ మీద ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా షాప్సే, హౌసెస్ అయితే ఏం లేవు. సో అలా చూసుకుంటూ స్ట్రీట్ వ్యూ చేస్తూ ఉంటే మధ్యలో మాకు ఒకటి ఇలా పిక్స్ది ఆర్ట్ గ్యాలరీ ఇది చూసామన్నమాట. సో ఫొటోస్, అసలు ఇది ఫోటో కాదండి, యాక్చువల్గా ఆర్ట్ చేశారనమాట. అంటే మన చేయితో చేశారు, కలర్స్ అది చేసి. అసలు ఎంత బాగా అనిపించిందో, అసలు రియల్గా ఫోటో దించితే కూడా రాని పిక్చర్స్ లాగా అనిపించింది. చాలా గ్రేట్ వర్క్ అనిపించింది. ఒక్కొక్కటి ప్రైస్ మీరు దాని మీద చూస్తే, అంటే మీకు వీడియోలో అంత క్లారిటీగా నేను చూపించలేదు, బట్ ఒక్కొక్క దాని ప్రైస్ £2,000 నుంచి అలా రేంజ్ ఆఫ్ £4,000, £7,000 అలా ఉన్నాయి. £2,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 2 lakhs అని. సో అసలు చాలా బాగా అనిపించింది.
పెట్టచ్చు, వర్తబుల్ అనిపించింది. ఎందుకంటే మనం ఒక మంచి హౌస్, ఒక మంచి ఇంటీరియర్ డిజైన్ ఎంతో కాస్ట్లీగా పెట్టి చేసినప్పుడు ఇలాంటి ఒక 2 lakhs అలా పక్కన పెట్టి ఇలా ఇంట్లో పెట్టుకోవడం, వాటిని చూసినప్పుడు మనకు వచ్చే మెంటల్ హెల్త్ అదంతా కూడా డెవలప్ అవుతుందన్నమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా చూద్దామని చెప్పేసి అన్ని వీడియో తీశాను. సో అక్కడైతే అది అయిపోయిందండి, చూసేసాము. సో ఇక్కడైతే ఇంకా జనరల్గా జస్ట్ ఒక స్ట్రీట్ వాక్ చేసేసి ఒక 1 hourలో మళ్ళీ మా క్యాబ్కి గెట్ బ్యాక్ అయిపోయాము. సో ఇలా ఉంది వ్యూ. మేము మొత్తం హిల్ పైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తే అలా ఉంది వ్యూ. ఇది ఇంకా పైకి ఉంది, ఇంకా మేము ఎక్కలేక డ్రాప్ అయిపోయాం. సో ఇదండి మా పార్ట్ 2 కాట్స్వుడ్ విలేజ్ వ్లాగ్. సో ఎవరన్నా వెళ్ళాలనుకుంటే I think this video will help you a lot. Thank you for watching. Please do like, comment, share and subscribe to Learn and Lubumrilu.